భగవద్గీత గురించి కొన్ని అద్భుతమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భగవద్గీత 700 శ్లోకాలతో కూడిన ఓ పవిత్ర గ్రంథం. ఇది మహాభారతంలోని భీష్మపర్వంలో భాగంగా ఉంది. భగవద్గీత కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి సందేహాలను తొలగించడానికి శ్రీకృష్ణుడు చెప్పిన అమృత జ్ఞానం. భగవద్గీత కేవలం హిందువుల గ్రంథం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ జీవన మార్గాన్ని చూపే దార్శనిక గ్రంథం. భగవద్గీత ప్రాచీన సంస్కృత భాషల్లో రాసి ఉంది. ఇప్పటి వరకు ఇది 75కు పైగా భాషల్లో అనువాదం చేయబడింది. గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయం మనకు కర్మ, ధర్మ, భక్తి మరియు జ్ఞానానికి సంబంధించిన పాఠాలు నేర్పుతుంది. భగవద్గీత వయస్సు, మతం, భాష అనే పరిమితులన్నీ దాటి అందరి జీవితాలకు మార్గదర్శకం. మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద వంటి గొప్ప వ్యక్తులు భగవద్గీతను వారి జీవితానికి మార్గదర్శిగా తీసుకున్నారు. భగవద్గీత ప్రధాన సందేశం కర్మ చేస్తూ ఫలితం ఆశించవద్దు అని. ప్రతి ఒక్కరికి ఇది ప్రేరణ. భగవద్గీతను చదవడం మాత్రమే కాదు, దాన్ని జీవితంలో పాటించడం కూడా ఎంతో ముఖ్యమైనది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.